నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మా ఫ్యామిలీ అయితే మీకు హాయ్ అయితే చెప్తున్నారు. సో మీరు కూడా మా వాళ్ళకి హాయ్ అయితే చెప్పేయండి గాయస్. అంతా సరే, కానీ ఇంతకీ ఏంటి కార్లో ఉన్నాను అనుకుంటున్నారా? ఏం లేదు గాయస్, సడన్గా అన్నయ్య వాళ్ళు అయితే స్పిరిచువల్ ట్రిప్కి అయితే ప్లాన్ అయితే చేశారు. సో హడావిడిగా రెడీ అయిపోయి అందరం కార్ అయితే ఎక్కేసాం. ఫ్యామిలీ అందరం కలిసి అయితే వెళ్తున్నాం. ఏ టెంపుల్కి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న పంచరామ క్షేత్రాలలో ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఈ క్షేత్రానికి వెళ్ళడానికి మేమున్న దగ్గర నుంచి, అంటే గోదావరిఖని నుంచి అయితే ఆల్మోస్ట్ 11 to 12 hours జర్నీ అయితే ఉంటుంది. మేము ప్రజెంట్ అయితే రాజమహేంద్రవరం వరకు అయితే వచ్చాం. ఎర్లీ మార్నింగ్ నేచర్ వైబ్స్ని ఎంజాయ్ చేస్తూ ఆ కోనసీమ అందాలను ఆస్వాదిస్తూ కాసేపు అలా టైం స్పెండ్ చేశాం. మా వాళ్ళకి ఇంకా గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. అండ్ నేచర్ ఎలా ఉంది, ఎంజాయ్ చేస్తున్నారా అని అడిగితే ఇక్కడ మా అన్నయ్య వేరే ఉంది వైబ్ అని అంటున్నాడు. ఇక్కడ నుంచి మాకైతే ఇంకా 1 hour జర్నీ అయితే చూపిస్తుంది. రాజమహేంద్రవరం నేషనల్ హైవే 87 రూట్లో అయితే నేచర్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి గైస్, చాలా బాగుంటుంది. ఐ పర్సనల్లీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఇక్కడ నేచర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి వెళ్ళడానికి అసలు మనసే రావట్లేదు. టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి ఈ నేచర్లో టైం కొంచెం స్పెండ్ చేసి అక్కడి నుంచి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సో మనమైతే రాజమహేంద్రవరంలో ఉన్నాము అండ్ మన డెస్టినేషన్ కి అయితే దగ్గరలో ఉన్నాం. నెక్స్ట్ డెస్టినేషన్ మనది ఏంటిదో మీరు గెస్ అయితే చేయండి. అంతలోపు ఈ వ్లాగ్ అయితే ఎంజాయ్ చేయండి.